హాయ్, నా పేరు అర్జున్. నాకు ఈ మధ్య పెళ్ళయింది. నా సింగిల్ జీవితానికి శుభం కార్డు పడింది. నా శోభనానికి మాత్రం ఇంకా టైటిల్ కార్డు కూడా పడలేదు. కారణం భయం. ప్రతి మగాడిని భూతంలా వెంటాడుతున్న భయం. 7 అడుగుల కోసం ఆశపడిన వాడికి 6 అడుగుల వద్ద కలిగే భయం. 3 ముళ్ళు వేయాలనుకునేవాడికి మునివేలను సైతం వణికించే భయం. అందమైన భయం, అందుకనే భయం. ఆ భయం ఏంటో తెలియాలంటే భయపడకుండా నా కథలోకి రండి. స్వామి, ఎప్పటినుండో పెళ్లి చేసుకోవాలని, ఒక మంచి పెళ్ళం రావాలని అనుకునేవాడిని. నేను అనుకున్న కోరిక ఇన్నాళ్ళకి నెరవేర్చావు. చాలా థ్యాంక్స్ అయ్యా. కష్టపడి గవర్నమెంట్ జాబ్ సంపాదించా. ఉండడానికి ఒక మంచి ఇల్లు కూడా కొనుక్కున్నా. ఇక నాకు బాధలేం లేవు. ఈరోజు నా ఫస్ట్ నైట్. దీని గురించి పెద్దగా తెలియకపోయినా సినిమాలు చూసి కొద్దో గొప్పో తెలుసుకున్నాను. ఈ శుభ కార్యక్రమానికి ఎటువంటి అశుభం జరగకుండా దీవించు స్వామి. ఈరోజు ఎలాగైనా సరే అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండలాగా రఫా రఫా రఫాలాడించాలి. ఈ టైంలో ఎవడా? బ్రేకింగ్ న్యూస్. శోభనం రోజు పాలలో విషం కలిపి భర్త అంగాన్ని కోసి చంపేసిన భార్య. శుభమాని శోభనం గదిలోకి వెళ్తుంటే మధ్యలో ఈ చాబు కోరేంట్రా బాబు. దీనమ్మ, జీవితంలో ఇంకా ఏం చూడలేదు. అప్పుడే చావును చూడాలా? అయినా కరెక్ట్గా లోపలికి వెళ్ళే టైంకే ఈ వీడియో పెట్టాలా? అసలు ఈ వీడియో పెట్టినోడిని అరే, బుద్ధుందారా? ఏ టైంలో ఏం పంపించాలో తెలీదా నీకు? అరే, నీకు బుద్ధి ఉందారా? పెళ్లికొచ్చిన ఫ్రెండ్స్ కి కనీసం మందు పంపించాలో కూడా తెలియదా నీకు? మందు పంపించలేదని నన్ను పైకి పంపించే వీడియోలు పెట్టి భయపడతావా? చూడు మామా, జీవితం అనేది ఒక జర్నీ లాంటిది. ఆ జర్నీలో పెళ్లి అనేది ఒక మలుపు లాంటిది. ఆ మలుపులో ఈ మధ్య యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. కాస్త చూసుకుని వెళ్ళరా అని చెప్తున్నాను అంతే. అలా అని కరెక్ట్గా నేను శోభనం గదిలోకి వెళ్ళేటప్పుడే చెప్పాలా? ఏంటి శోభనమా? కంగ్రాట్స్ మామా. ఎప్పటి నుంచో నువ్వు ఎదురు చూస్తున్న యుద్ధం రానే వచ్చిందిగా. ఇంకెందుకు ఆలస్యం? తుప్పట్టిన ఆయుధానికి ఆమదం రాసి శత్రువు గుండెల్లో దడ దడ పుట్టించవలే. పోయిరా 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 మావా, నువ్వు పోయిరా 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 మావా. ఇంత చెప్పిన తర్వాత ఎలా పోవాలరా? లోపలికి పోవాలా లేక పైకి పోవాలా? ఇప్పుడు దీనికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా ఎలా తెలుసుకునేది? సర్లే, మనకేం తెలియనట్టుందో. రా లోపలికి. ఎక్కడికక్క? యమపూరికి. యమపూరికా? ఏదో పానీపూరికి పిలిచినట్టు పిలిచో. యమపూరికి నవల కాదు, నన్ను వదిలేక. ఏమండి? ఏం కాలేదు. ఎంత నిజం కదా? అమ్మోయ్, వస్తున్నా. ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలు మనం ఉండాలి. తీసుకోండి. ఎక్కడైనా పెళ్ళికొడుకు పెళ్లి కూతురు కోసం వెయిట్ చేస్తాడు, కానీ మీరేంటండి పెళ్లి కూతుర్నే పాల గ్లాస్తో వెయిట్ చేయించారు? అంటే నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని. మరి తెలుసుకున్నారా? అది తెలియకే కదా ఈ బాధంతా. జస్ట్ జోకు జోకు. తీసుకోండి. భర్తను పాల గ్లాసుతో పైకి సాగనంపుతున్న శ్రీమతి. అబ్బో, ముందు మీరు తాగండి. మీరు తాగండి. అబ్బా, మీరు తాగండి. ఎక్కడైనా భర్త సగం తాగిచ్చిన తర్వాతే కదండి భార్య తాగుతుంది. అంటే నాకు చిన్న వీక్నెస్ ఉందన్నమాట. ఒకసారి గ్లాస్ ఎత్తానంటే దించకుండా తాగేస్తాను.
మళ్ళీ మీకు ఇవ్వలేదని బాధపడతారు. పర్లేదు, భర్త సంతోషమే కదా భార్యకి ముఖ్యం. ఓడి అమ్మ, నేను చచ్చిపోవడం దీనికి సంతోషమా? డౌటే లేదు. దీనికి ఎవడో ఉండే ఉంటాడు. అనవసరంగా ఫిగర్ కత్తిలా ఉందని ఎంక్వైరీ చేయడం మానేశాను. పాలు చల్లారిపోతున్నాయి, తాగండి. దీనమ్మ, నేను పోయే వరకు ఇది వదిలేలా లేదు. ఎందుకైనా మంచి రేటుకి డైల్ చేసి రెడీగా పెట్టుకుందాం. తర్వాత ఇది ఎలాగ చేయదు. ఎక్కడుంది ఫోను? దీనమ్మ, ఇంత చదువు చదివింది, ఉద్యోగం సంపాదించింది, దీని చేతులు చావడానిక? ఇంకా నా శీలానికి శంకుస్థాపన కూడా జరగలేదు. అప్పటికే ఆ సీనిగడు చెప్తానే ఉన్నాడు, నీ వాటా కింద 1500 ఇవ్వరా, కేపీహెచ్పీకి పోదాం అన్నాడు. నేనే వినిపించుకోలేదు. ఓ పని చేద్దాం, ఈ పాలు ఇప్పుడు కాకుండా తర్వాత తాగచ్చా? లేదండి, ఇప్పుడే తాగాలి. కోరిక తీరకుండా చచ్చిపోతే దయ్యం అవుతానే. దయ్యం ఏంటి అంటే భార్యకి భర్తే ప్రత్యక్ష దైవం అంటున్నా. అవునవును, మీరే నా దైవం. దైవం కాకపోయినా పర్లేదు, దయ్యం కాకుండా ఉంటే అదే చాలు. దేవుడా 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 ఇదేంటి పడేసింది? ఇది ఖచ్చితంగా కావాలని పడేసి ఉంటుంది. నేను చంపేద్దామని ఫిక్స్ అయ్యి ఉంటుంది ఇది. అదేంటి గ్లాస్ ఎత్తితే దించనన్నారు, ఏకంగా గ్లాసే పడేశారు? ఇది పడేసి నేను పడేసానంటదేంటి? ఇది కావాలని తప్పించుకుంది. ఇప్పుడు ఏం చేయాలి? 108కి ఫోన్ చేస్తే? అయినా కలిపిందని గ్యారంటీ ఏంటి? అసలు నేనే పోయాక గ్యారంటీలతో పని ఏంటి? అమ్మో, బ్రేకింగ్ న్యూస్. నిద్రపోతున్నప్పుడు భార్య తన భర్త ముక్కులో దూది పెట్టి చంపేసిన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. వీడికి ఇలా కాదు, చెప్తానగరా. అరే, నీకేం అన్యాయం చేశానురా? పెళ్ళిలో నీకు ఆఫ్ తక్కువ చేశానని నన్ను ఫుల్గా వేసుకుంటున్నావు. శోభను మావిడితోనో నీతోనో నాకు అర్థం కావట్లేదురా. రే, కావాలంటే పొద్దున్నే నీకు ఫుల్ పంపిస్తానురా. ఇప్పుడు నన్ను వదిలేరా బాబు, ప్లీజ్. పొద్దున్న పంపిస్తావా? పొద్దున్న నీకు ఇప్పుడు కావాలో చెప్పు, పంపిస్తాను. నాకు వద్దురా. అయితే నాకు కావాలి, పంపించు. ఇప్పుడే కదరా నాకు పంపిస్తానన్ను. నీకు కావాలో చెప్పు, పంపిస్తాను. నాకు వద్దురా బాబు. నాకు కావాలి. రే, ఈ నైట్ నాకు కడుపు చేసేదాకా వదిలేలా లేవు కదరా. అయినా ఒక తాగుబోతు ఇంకో తాగుబోతుకే కనెక్ట్ అవుతాడు. ఇదిగో తాకపోతే ఇలా నాలా కన్ఫ్యూజ్ అవుతాడు. నీకు పొద్దున్నే ఫోన్ చేస్తాను, వదిలేరా బాబు. అయినా ముక్కులో దూది పెట్టి చంపేయడం ఏంట్రా? ఒక మగాడి బతుకు మరీ అంత తేలిక? నా పరిస్థితి ఏంటో. ఇంకేంట్రా సంగతులు? ఎప్పుడొస్తావు? ఫోన్లో ఎవరు అడుగుదాం. నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? లేదే, ఎందుకలా అడిగారు? ఏం లేదు, నా దగ్గర ఏం దాయొద్దు అని చెప్తున్నా. మా నాయనమ్మ కూడా అదే చెప్పింది. ఏం చెప్పింది? మీ దగ్గర ఏం దాయొద్దని. అందుకే మా నాయనమ్మ ఇచ్చిన 500 మీ దగ్గర దాయకుండా నా దగ్గర దాచుకున్నా. దాయడం అంటే ఆ దాయడం కాదే. అసలు ఇదంతా కాదు. నీకు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. ఈ రోజు నుంచి నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని. నీకు నేను, నాకు నువ్వు. ఓకేనా? మన మధ్య ఎవ్వరు రాకూడదు. ఓకే? అంటే పిల్లలు కూడా వద్దనుకుంటున్నారా? నీకు అలా అర్థమైందా?
అయితే ఈసారి క్లారిటీగా చెప్తాను విను. ఈ రోజుల్లో ఒక భార్యకి భర్త అవడం ఎంత కష్టమో తెలుసా? ఒక తల్లి తన కొడుకు పుట్టాలని ఎన్నో పూజలు చేసి గర్భం ధారిస్తే ఆ గర్భంలో 9 నెలలు మమ్మల్ని జాగ్రత్తగా దాస్తే అప్పుడు బయటకు వస్తాం. ఇక తండ్రి తనకి కొడుకు పుట్టాడని ఊరంతా పిలిచి వేటకూర మాంసంతో భోజనాలు పెడితే ఆ భోజనాలు తిన్నామనే విశ్వాసం కూడా లేని ఊరంతా కలిసి ఆడే సూటిపోటి మాటలకి రాటు తేలి ఒక రాయందుకుని ఉద్యోగం కొడితే ఉద్యోగం ఉంటానే గాని పిల్లము అన్న బోర్డున్న ఇంటి గేటు తీసి లోపలికెళ్ళి ఐడి కార్డు చూపిస్తే అప్పుడు అల్లుడవుతాం. ఇదిగో ఇలాంటి ఓ భార్యకి భర్త అవుతాం. ఇంత ప్రాసెస్ ఉంటది. అసలే ఈ మధ్య భర్తలందరూ ఎర్తలో కలిసిపోతున్నారు. వాళ్ళని కాపాడుకునే బాధ్యత మందే అంజలి. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకో. ఇంత పెద్ద డైలాగ్ ఎలా గుర్తుపెట్టుకోమంటారు? నా బతికేంటో నాకు అర్థమైపోతుంది. నాకు డౌట్ లేదు, ఈ నైట్ నేను ఇక్కడ ఉంటే అవుటే. గుడ్ నైట్. మరి ఫస్ట్ నైట్? బెటర్ లక్ నెక్స్ట్ నైట్. ఆడు జీవితము యవ్వనం 3 నాళ్ళ ముచ్చట కదరా. అమ్మయ్యా, ఈ రైట్కి ఇక్కడే. ఏది? అమ్మయ్య, ఇది కళ. అయినా కళ ఏంటి ఎలా వచ్చింది? కొంప తీసి కళ నిజం అవుతుంది కదా. సార్, అంజలి గారు ఉన్నారా? లోపల ఉన్నారు. ఏ? మేడం గారికి పార్సల్ వచ్చింది. మేడం గారు స్నానం చేస్తున్నారు, నేను ఇస్తా. ఇటు మేడం గారు కావాలంట. ఏముంది ఇందులో? ఒకసారి ఓపెన్ చేద్దామా? వద్దులే, అయినా ఒకసారి చూస్తే తప్పేంటి? ఎవరొచ్చారు? డెలివరీ బాయ్ వచ్చాడు. నీకేదో పార్సల్ వచ్చిందంట. అవునా? ఏముంది ఇందులో? ఒకసారి చూద్దాం. చూస్తే పోలే. బొమ్మలు అటు పడితే ఇటు, ఇటు పడితే అటు తిప్పేస్తుంటారు. కొంచెంలో మిస్ అయిపోయాం. ఏంటది అసలు? చూద్దాం. కత్త. అమ్మో, ఖచ్చితంగా నన్ను వేసేయడానికి తెచ్చుంటుంది. ఇదేంటిది? డ్రీమ్ కమ్స్ ట్రూలా ఉంది. పగట పుట్టు వచ్చే కళలు నిజమవుతాయి అనడానికి నేనే సాక్ష్యమేమో. ఇంకెక్కడ సాక్ష్యం? మట్టిలో కలిసిపోతాగా.
ఏం చేస్తుంది ఇది? ఓడి అమ్మ, కూరగాయలు కట్ చేయడం కోసమా? అమ్మ బాబోయ్, బతికిపోయినరా బాబు దేవుడా. ఇంకా రాదేంటిది? తొందరగా రావే బాబు, తప్పలేదు, ఆగట్లేదు. దొంగ కత్తి తెచ్చిందండి. అమ్మో, అదేంటి కత్తి పట్టుకొచ్చో? కొంప తీసి నన్ను చంపేస్తావా? అయినా మీకేం పోయగలమే, ముగుళ్ళు పాలటి కాలయముళ్ళ తయారయ్యారు. దేని గురించి మాట్లాడుతున్నారండి? నీ చేతిలో ఉన్న కత్తి గురించి. ఓ అదా, రోజు పీడకలలు వస్తున్నాయండి. చాలా భయమేస్తుంది. మా అమ్మని అడిగితే దిండు కింద కత్తి పెట్టుకొని పడుకోమంది. ఏంటి, నీకు కూడానా? అంటే మీకు కూడానా? ఈ మధ్య కల్లోకి దెయ్యం వచ్చి ఎంటాడుతుందిలే. ఈసారి వచ్చినప్పుడు చెప్పండి, దాన్ని కత్తితో పొడిచి చంపేద్దాం. ఏంటి, నన్నా? కాదు, దెయ్యాన్ని. అంటే నిన్న సెల్ఫ్ మర్డర్ అనమాట. ఏంటి, మళ్ళీ బయటికి వెళ్ళి పడుకుంటారా? అంత పెద్ద కత్తి చూసిన ఎవడైనా ఇక్కడ పడుకుంటాడా? గుడ్ నైట్. మరి ఫస్ట్ నైట్? బెటర్ లక్ నెక్స్ట్ నైట్. ఏవండి, మీకో సర్ప్రైజ్. కళ్ళు మూసుకోండి. నా జీవితంలో ట్విస్ట్లే అనుకున్నాను, సర్ప్రైజులు కూడానా? ఆగు, సర్ప్రైజ్ అని చెప్పి నా గొంతు గట్ర కోసావు కదా. ఏంటి? జోకు జోకు. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఏంటివి? హనీమూన్ టికెట్స్. 2 days లో మనము హనీమూన్ వెళ్ళబోతున్నాం. హనీమూన్కా? వామ్మో. హనీమూన్ కోసం వెళ్లిన ఈ నవ దంపతులు అదృశ్యమవ్వగా కొన్ని రోజుల క్రితం భర్త రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైన సంగతి తెలిసింది. నా రిటర్న్ టికెట్ చిరిగిపోయేలా ఉంది. ఏంటిది? ఏంటండి, హనీమూన్కి వెళ్దామంటే వద్దంటున్నారు? చావడానికి అంత దూరం ఎందుకు అని. ఏంటి? పాయసంలో జీడిపప్పు కిస్మిస్ బాగా వేసావు అంటున్నా. అబ్బా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. తొందరగా తినేలే. ఇది తెచ్చుకోలేదేంటి? అవును, నీ కప్పేది? నేను తర్వాత తింటానులేండి. ఏంటి, తర్వాత తింటావా? అదేం లేదు, నువ్వు కూడా వెళ్ళి నీ పాయసం కప్పు తెచ్చుకో, ఇద్దరం కలిసే తిందాం. ఏంటో ఈయన పిచ్చి ప్రేమ. ప్రేమ బొక్క, నా భయం ఉన్నది. అబ్బా, తొందరగా రావే బాబు. వస్తుంది. ఇప్పుడు తినచ్చు. అమ్మా, బాగుంది. తిని తిని తిని. అబ్బా, అది రిపింది. ఇదేంటిది? ఇదేంటే ఎలకల మందులో ఉంది? దేనిలో అయినా కలిపావా? పాయసంలో కలిపా. ఏంటి, పాయసంలో కలిపావా? ఇది పాయసం కాదు, నా పాలట యమపాసం. అదేమన్నా పంచదారేంటే పాయసంలో కలపడానికి? నువ్వు తర్వాత తింటానన్నప్పుడే నాకు డౌట్ వచ్చిందే. చెప్పు, వాడెవడో చెప్పు. కావాలంటే నేనే దగ్గరుండి మీ పెళ్లి చేస్తానే.
ఎవరండి? నీకు పాయసంలో ఎలకల మంది కలపమని చెప్పినోడు. అయ్యో, నేను కలిపింది మీరు తినేదాంట్లో కాదండి, ఎలుక తినేదాంట్లో. నేను తింటున్నానుగా. నిజం చెప్పు, నువ్వు పాయసం ఎలకల కోసం ఉండేవు కదా? అయినా ఎలకని చంపడానికి పాయసం ఉండడం ఏంటే? ఇంకా వండిందే కాక మిగిలింది నాకు పెడతావా? దీనికన్నా ఎలకల ముందు కలిపిన పాయసం తిని చావడం బెటర్ కదే. ఛీ, అనవసరంగా బాగున్న పాయసం పాడేశాను. సర్లే కానీ ఇంకో కప్పు పాయసం ఉందా? ఎలక కోసం కలిపిన కప్పుంది, ఇమ్మంటావా? వద్దులే, అది నువ్వే తిను, తేడా పోవద్దు. ఈ రాత్రికి ఏ సునామీ వచ్చినా నాలో రగిలే అగ్నిగుండాన్ని చల్లార్చనివ్వను. నా వేడి తట్టుకోలేక దానికి జ్వరం వచ్చేలా. హలో సార్, మేడం గారి పేరు మీద పార్సల్ వచ్చింది, కాస్త గేట్ తీస్తారా? ఈ టైంలో పార్సల్ ఏంట్రా? ఏమో సార్, మేడం డెలివరీ టైం ఇదే పెట్టారు. ఎందుకు పెట్టదో? పొద్దున్నంతా పడుకోవాలి కదా, దానికి ఈ టైంలో కుదురుతుంది. మరి ఇంతకీ ఏం పెట్టింది? వాటర్ డ్రమ్ సార్. వాటర్ డ్రమ్మా? భాగాలను డ్రమ్లో వేసి సిమెంట్తో మూసివేశారు. డౌటే లేదు, ఇది ఖచ్చితంగా సిమెంట్ కూడా తెచ్చే ఉంటుంది. హలో సార్. భయ ఏమనుకోకపోతే కొంచెం ఆ పార్సిల్ని రిటర్న్ తీసుకెళ్ళిపోతావా ప్లీజ్? అవ్వదు సార్, కావాలంటే రేపు తీసుకెళ్తాను. ఏంటి, నా బాడీనా? రేపటి వరకు నేను ఉండాలి కదా భయ్యా, ప్లీజ్ అర్థం చేసుకో. కష్టం సార్, మేము కూడా బ్రతకాలి కదా. నేను కూడా బతకడానికి అడుగుతున్నాను భయ్యా, ప్లీజ్ అర్థం చేసుకో. కావాలంటే నీకు ఒక 1000 రూపాయలు ఫోన్పే చేయనా? ఓకే సార్. అమ్మయ్యా, బ్రతికిపోయాను. ఈరోజు దీన్ని అడిగి కడిగేయాలి. వద్దులే, అసలు ఆకలితో ఉన్నాం. మళ్ళీ ఈ రాత్రి కూడా ఉపవాసం అయిపోద్ది. ఎక్కడుంది ఇది? ఇప్పుడేం చేస్తున్నావు? నేనా? ఫోన్లో ఎవరే? ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది? అందుకనేనా డ్రమ్ కొన్నావు? చంపేద్దామని ఫిక్స్ అయ్యారా? అయినా మొగుళ్ళం మేమేం పాపం చేసామే? ఒకతేమో జిలేబీలో విషం పెట్టి చంపేస్తుంది, ఇంకొకతేమో ముక్కులో దూది పెట్టి చంపేస్తుంది, ఒక తనుమునుకు తీసుకెళ్ళి చంపేస్తుంది, ఇంకొకతేమో డ్రమ్ములో సిమెంట్ పోసి చంపేస్తుంది. అసలు అసలు ఏం జరుగుతుంది? ఏమైందే మీ ఆడాలకి ఇలా తయారయ్యారు? ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోవడం మానేయండి, లేదంటే ఏదన్నా సన్యాసంలో కలిసిపోండి. అంతేగాని మాలాంటి అమాయకపు మొగుళ్ళని ఎందుకే చంపడం? మొన్నే లెక్కేస్తే తెలిసిందంట, మొత్తం 785 మంది మొగుల్ని వాళ్ళ భార్యలు చంపేశారంట. లెక్కలేనివి ఇంకెన్నో. ఆఖరికి కన్న బిడ్డలను కూడా చంపేస్తున్నారు కదే. అయినా ప్రేమ పేరుతో ముద్దు పెట్టేవాడు కాదే మగాడు, బాధ్యతతో ఫ్యామిలీకి ఇంత ముద్దు పెట్టేవాడు మగాడు. అర్థమైందా? ఎవడేవాడు? ఒరే ఆపు, నువ్వా? ఎంత మోసం చేసావురా! ఆపండి చాలు. మరి ఇంత అనుమానం ఏంటండి? ఎక్కడో ఎవరో ఏదో చేశారని అందరూ అదే చేస్తారనుకుంటే ఎలా? అయినా మీ మొగాళ్ళేమన్నా శ్రీరామచంద్రులా ఒక్క స్త్రీ వంకే చూడ్డానికి? బయటికొస్తే చాలు ఎవడెవడి కళ్ళు ఎక్కడుంటాయో తెలీదా మాకు? భార్యను చంపేసే ఫ్రిడ్జ్లో పెట్టేయడం, సూట్ కేసులో కుక్కేయడం, ఆఖరికి భార్యని ముక్కలు చేసి ఆ మాంసాన్ని కుక్కర్లో ఉడికించిన ఘనత మీ మగవాళ్లది కాదా? అప్పుడే పుట్టిన 1-2 నెలల పాపను కూడా రేప్ చేసి చంపేస్తున్నారండి. అలా అని మేము ఆడపిల్లల్ని కనడం మానేశామా? లేదే. ఇందాక లెక్కేదో చెప్పారు. మీలా మేం కూడా లెక్కెట్టుకుంటూ పోతే మా సంఖ్యలో మీ సంఖ్య ఒక అంకె మాత్రమే.
భర్తను ప్రేమించే భార్యలు కూడా ఉంటారండి. మరి వాడి సంగతి ఏంటి? ఎప్పుడు నేను వచ్చినా ఫోన్ టక్కన కట్ చేస్తున్నావు. ఓ తనా? మీ ఫ్రెండ్ నాకు కజిన్ బ్రదర్ అవుతాడండి. భర్త బావుండాలని ఓ 9 రోజులు వ్రతం చేశాను. ఆ వ్రతం గురించి భర్తకు తెలియకుండా చెయ్యాలి, అందుకే మీకు చెప్పలేదు. అందులోనూ పెళ్లి కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మిమ్మల్ని ఫస్ట్ నైట్ రోజు ఆపడం అసాధ్యం. అందుకే మా బ్రదర్తో కలిసి ఈ ప్లాన్ చేశాం. పెద్ద ప్లానే, కాకపోతే నా కోసం చేసావు కాబట్టి క్షమించేశాను. మరి డ్రమ్ సంగతి ఏంటి? అదా, వరండాలో వర్షం వాటర్ పట్టుకోవడానికండి.